హాయ్ అండి. ఇంట్లో ఏం లేకపోయినా సరే ఇలా బాదం పాలు చేసుకోండి. బయట ఏమి కొనుక్కున్నా ఇంట్లోనే తాగేస్తారు. చిన్న పిల్లలు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ దీనికోసమే ఒక 30 బాదం పిక్కలు నానబెట్టుకున్నాను. ఒక నైట్ అంతా నానబెట్టుకున్నాను. ఆ తర్వాత ఇలా తొక్కలు తీసుకొని అవన్నీ సైడ్న పెట్టుకోండి. ఇలా తొక్కలన్నీ తీసిన తర్వాత వాటిని మిక్సీ జార్లో వేసుకోవచ్చు. అవన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకొని అందులో 2 యాలకులు వేసుకోండి. ఇది మంచి ఫ్లేవర్ ఇస్తుంది. సో ఖచ్చితంగా వేసుకోండి. ఆ తర్వాత మనం సాఫ్రాను అవేం లేవు కదా మన దగ్గర. సో నేనైతే క్యారెట్ వేసుకుంటున్నాను. క్యారెట్ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే మంచి కలర్ వస్తుంది. అదంతా ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకున్నాను. ఆ తర్వాత ఒక 1/2 లీటర్ పాలు కూడా వేసుకున్నాను. వేసుకొని ఒకసారి బాగా మిక్సీ చేసుకోండి. ఆ తర్వాత ఇంకో ప్యాన్లో అడుగు మందంగా ఉన్న గిన్నెలో పాలు తీసుకొని అవి కూడా బాగా మరిగిన తర్వాత అందులో ఆల్రెడీ మనం ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకున్నాం కదా, ఆ బాదం పౌడర్ కూడా వేసుకోండి. మీకు కలర్ కావాలంటే ఇంకొంచెం పసుపు వేసుకోండి. అంతేగాని ఏ ఫుడ్ కలర్స్ ఏం వేయక్కర్లేదు. అలాగే కస్టర్డ్ పౌడర్తో కూడా మనకి ఏం పని ఉండదు. ఈజీగా చేసుకోవచ్చు. మంచి కలర్, మంచి టెక్స్చర్, మంచి టేస్ట్తో వస్తుంది. అది కూడా ఒకసారి బాగా మరగాలి. అలా బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. దాని మీద మనం గార్నిష్ కోసం బాదం పిక్కలు వేసుకుంటే సరిపోతుంది. ఇంట్లో ఏం లేనప్పుడు ఇలాగ సింపుల్గా చేసుకుంటే బయట కొనే అవసరమే ఉండదు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మన వీడియో ఎవరికైనా నచ్చితే ప్లీజ్ కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంట్లో ఏం లేకపోయినా సరే ఇలా ఈజీగా చేసుకోవచ్చు.